అలీ గారు అక్కడున్న సిట్యుయేషన్‌లో ఎట్లా స్పందించాలో అర్థం కాలేదు. నేను అక్కడే ఉన్నాను. అప్పటిదాకా ఫ్లో రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినంత వరకు ప్రోగ్రామ్ అంతా ఒక ఫ్లోలో అత్యద్భుతంగా జరుగుతుంది. ఓ పక్క బండ్ల గణేష్ గారి స్పీచ్ అదరగొట్టేశాడు. అంటే మొట్టమొదటిసారి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి 'వినోదం' లాంటి సినిమాలో ఎంత బాగా చేయబట్టి ఈ రోజున నేను కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాను. కొన్ని వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను. ఈరోజు నేను 4 ముద్దలు తింటున్నామంటే మా ఎస్వి కృష్ణారెడ్డి గారు చాలా వల్లే. ఇలా చెప్పుకుంటూ మైక్ పక్కన పెట్టేసి సాష్టాంగ నమస్కారం చేసేసారు ఎస్వి కృష్ణారెడ్డి గారికి. అందరూ షాక్ అయిపోయారు. అరే! ఇంత బాగా మాట్లాడాడు. ఇంత పర్ఫెక్ట్‌గా ఎలాగా భలే చేశాడే అనుకునే టైంలో స్టేజ్ మీదకి శివాజీ రాజా గారు వచ్చారు. నా జీవితాన్ని మార్చేసిన దేవుళ్ళంటూ ఆయన ఒక స్కూటర్ మీద తిరిగేవారంట రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్‌లో. ఈయన ఎక్కడో చూసారు. మన శివాజీ రాజా స్కూటర్ మీద తిరుగుతున్నారు. ముందు నువ్వు అర్జెంట్‌గా కారు కొనుక్కో శివాజీ అని చెప్తే, సార్ సార్ లేదు సార్ నా దగ్గర అంత డబ్బు లేదు. నేను ముందు ఇల్లు కొనుక్కోవాలంటే లేదు ఇల్లు తర్వాత కొనుక్కోవచ్చు. ముందు నువ్వు కారు కొనుక్కోమని చెప్పారట. ఆ రోజు ఆయన ఒక కారు కొనుక్కున్నాడు. ఆ కారు నెంబరు 68, 69. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ 32 ఏళ్ల ప్రయాణంలో ఆయన ఎప్పుడు మార్చినా సరే కారు 68, 69 నెంబరే ఉంటదట. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు 32 సంవత్సరాల దర్శకత్వ ప్రతిభ, 42 సినిమాలంటూ ఒక 8 నిమిషాల ఏవీని అక్కడ ప్రజెంట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు రోజా గారు వచ్చారు. రోజా గారు ఎంత బాగా మాట్లాడారో. అలాగే శ్రీకాంత్ గారు వచ్చారు. మురళీమోహన్ గారు వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు. వచ్చిన కానించి స్టార్ట్ చేసి ఎస్వి కృష్ణారెడ్డి అనే అతన్ని నేనే తయారు చేశాను. అలా మాట్లాడుతూ ఏమైందో సడన్‌గా టక్‌మని అక్కడ ఫ్లోలో అందరూ కూడా మాట్లాడేస్తూ స్టార్ట్ చేశారు. ఆ బూతులు కానీ ఎవరు దొరికితే వాళ్ళని టకా అని మాట్లాడారు. అప్పటిదాకా ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన మాట్లాడిన అద్భుతమైన మాటలు ఒక్కసారిగా పలచబడిపోయాయి. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మేము ఉంటాం. అలాంటిది మరి ఆయన అంత పుసుక్కున నా అమ్మనన్నా, ఆయన అమ్మనన్నా ఒకటే కదా! ఎందుకు అర్థం కాలేదన్నట్టుగా అలీ గారు తనకు బాగా క్లోజ్‌గా ఉన్న మిత్రుల దగ్గర మాట్లాడినట్టు తెలిసింది. ఇది వాస్తవంగా జరిగిన విషయం.